గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జిల్లాలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేపట్టడం, ఎంఈఓలతోటి, హెడ్ మాస్టర్లతో, టీచర్లతో తరచుగా మాట్లాడటం, స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయో స్వయంగా నేను తనిఖీ చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు ఒక వినూత్న కార్యక్రమాన్ని మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కు సంబంధించినటువంటి సి గ్రేడ్ విద్యార్థుల్ని వారి యొక్క తలుపు తట్టి ఉదయాన్నే 5:30-6 గంటలకి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాం. జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్స్, ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, టీచర్స్ ఎవరైతే దత్తత తీసుకున్నారో ఆ విద్యార్థుల ఇళ్ళకి వెళ్ళి అక్కడ స్థితిగతులను పరిశీలించడం, చదువుతున్నాడా లేదా. 5 గంటలకు వేకప్ కాల్ చేస్తున్నాం. సో ఆ వేకప్ కాల్ చేసినప్పుడు మళ్ళీ పడుకుంటున్నాడా, మామూలు కాల్ చేయగానే లేచి జనరల్గా అలవాటు ఏంటంటే మళ్ళీ పడుకుంటారు, చదవరు. సో అది లేస్తున్నారా, చదువుతున్నారా లేదా, అదేవిధంగా అక్కడ చదివే వాతావరణం ఉందా లేదా, అంటే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ వారికి అనుకూలంగా ఉందా లేదా అనేది చూడటం. పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేసి ఈ 45 రోజులు కూడా వరుసగా క్రమం తప్పకుండా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. ఎందుకంటే స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి, స్నాక్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా పంపించడం, అదేవిధంగా ఇంట్లో కూడా టీవీ మరియు మొబైల్కి దూరంగా ఉంచడం, ఇవన్నీ కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇటు విద్యార్థికి ఇటు తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ఒక కోఆర్డినేషన్ ఉండే విధంగా కౌన్సిలింగ్ చేసేసి వారిని రాబోయేటటువంటి 10th క్లాస్ పరీక్షలకి సన్నద్ధం చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా టోటల్ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు సి క్లాస్ విద్యార్థి దగ్గరికి మొత్తం అధికారులంతా కూడా రేపు 5-5:30కి తెల్లవారుజామునే తరలి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టనున్నారు. సో ఎంతమందిని సస్పెండ్ చేస్తాం చూస్తాం, 1వ సారి, 2వ సారి, 3వ సారి. ప్రవర్తన మారకపోతే తీవ్రమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తప్ప. అదేవిధంగా మనకి జిల్లా కలెక్టర్గా ఇది నేను తీసుకున్నా కాబట్టి కొంత మేరకు జిల్లా కలెక్టర్ అధికారాలు కొంత ఫండింగ్ పొజిషన్ ప్రకారంగా చేయగలిగాం. మిగతా జిల్లా అధికారులు కూడా ట్రై చేస్తున్నారు మ్యాక్సిమం. అంటే సివిల్ స్ట్రక్చర్స్ అవి చేయకపోయినా చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్, డోనర్స్ పట్టుకోవడం, వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున ఫండింగ్ ఉంటే దాని ప్రకారంగా చేయడం ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా పూర్తి స్థాయిలో ఇది పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని హాస్టల్స్ సంబంధించినటువంటి టోటల్గా ఏమేం కావాలో తీసుకొని సిఎస్ఆర్ నిధుల ద్వారా వీటి యొక్క రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.